హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో దీపావళి పండుగ అనేది మనం 2025లో ఏ రోజు జరుపుకుంటాము మరియు దీపావళి యొక్క విశిష్టతలు ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీపావళి అనేది 2025లోని అక్టోబర్ 19న నరక చతుర్దశిగా, అక్టోబర్ 20న దీపావళిగా అంటే లక్ష్మీ పూజగా మనం జరుపుకుంటున్నాము. సో దీపావళి పండుగ యొక్క విశిష్టతలు ఏమిటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో దీపావళి అంటే పూర్వకాలంలో నరకాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు కానీ చాలా దుర్మార్గుడు. ప్రజలను బాగా బాధ పెట్టేవాడు. అతని బాధలు భరించలేక ప్రజలంతా భగవంతుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతారు. శ్రీకృష్ణుడు ప్రజల కష్టాలను చూసి నరకాసురుడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ నరకాసుడికి ఒక వరం ఉంది. అతని తల్లి చేతుల్లో తప్ప మరెవ్వరి చేతుల్లోనూ అతనికి చావు రాదు. శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ భూదేవి అంశ. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకాసురుడితో పోరాడుతున్నప్పుడు నరకాసురుడు శ్రీకృష్ణుడిని మూర్ఛపోయేలా చేశారు. అప్పుడు సత్యభామకు చాలా కోపం వచ్చి తనే స్వయంగా నరకాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. సో నరకాసురుడు చనిపోయిన తర్వాత అతని చెరలో ఉన్న వేలాది మంది దేవతలు మరియు ప్రజలు చాలా సంతోషించారు. నరకాసురుడి పీడ విరుగుడైందన్న ప్రజలు దీపాలు వెలిగించి బాణసంచారాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అమావాస్య చీకటిలో ఈ వెలుగులు కొత్త కాంతులు నింపాయి. ఈ విధంగా చెడు మీద మంచి విజయం సాధించినందుకు ప్రజలు ప్రతి సంవత్సరం దీపాలు వెలిగించి దీపాల పండుగను జరుపుకుంటున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఇది మన జీవితాలలో అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి జ్ఞానాన్ని, వెలుగుని నింపుతుందని నమ్మకం. అందుకే ఈ పండగ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీదేవిని పూజించి టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకుంటారు. సో మీ అందరికీ నా యొక్క దీపావళి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.